ఎవడా నువ్వు? చెరబట్టిన సీతమ్మూరు తీరుపాకలో పడి ఉన్నావు. కష్టాల్లో ఉన్నాడు దొర, నిజమా? కష్టాలా? అష్ట కష్టాలు. అవును, నీకెలా తెలుసు? అడ్డదీగల హనుమంతు మాట పోలిపోదు. మోకంలో లక్ష్మీ కళ ఉన్నది, కానీ అరచేతిలో దరిద్రం. దొరదొక్కేది చక్రం, కానీ చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా. పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసరి నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్ఫెల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది మొఖం చూసి చెప్తా. 100 నోటు ఉందా? 100? 100 కుర్రో 100 కనకం చేస్తావు. బురదగుంటలో చేపలు పట్టేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కస్మి కరాకండి, జస్మి జరాజండి, రథంబు జరాజక్, బడంబు బడబక్. ఓరు తండ్రి, కోయి భాషలో శాపనార్థాలు పెడతాడు. ఇదిగో ఇదిగో 5 అడ్డదిగల హనుమంతు అన్నం తింటాడు, కక్కిన కూడు కాదు. పొరపాటు అయిపోయింది నాయన. ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా. తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. మనసు మంచిదే, కానీ గుణమే జరాజక్. మహాప్రభు, బుద్ధి పొరపాటు అయిపోయింది. ఇక తిట్టకు, జాతకం చెప్పు. నా ముఖం ఎలా ఉంది? ముఖానికేం చక్కగుంది, తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే. సరే చెప్తుండ ఈను. కొండదేవర తల్లి సత్యమైన వాక్కు వెలకాలే. మంచి పెట్టనబొట్టు. పెట్టంటే కన్య, కానీ ఆ పెట్టకు కుడి తొడ మీద కుంకుడు కిందంత పుట్టుమచ్చ ఉండాలి. దొరికిందో నీ చక్రం తిరిగిందే. ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తా ఇనుకో. ఆడోళ్లలో 4 జాతులు ఉన్నాయి, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు. దాని చూపు తీరే ఏరుంటది. పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటది, మనసు జిల్లుగుంటది. దొరికిందో నీ సుడి తిరిగిందే. నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది. కానీ పుట్టు మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో నువ్వు లక్షాధికారివే. మహారాజయోగం ఉన్నది నీకు.